ఈ వీడియో చివరి దాకా చూడండి. చివరి దాకా చూస్తేనే మీకు క్లీన్గా అర్థమైద్ది. మధ్యలో ఆపేస్తే ముఖ్యమైన పాయింట్లు పోగొట్టుకుంటారు. చివరి దాకా చూడండి. ఎన్నో వీడియోల్లో వశీకరణ గురించి చెప్పాను. ఈరోజు ఒక కొత్త వశీకరణ గురించి చెప్పుకుందాము. ఇది ఎవరైనా సరే మనతో ప్రేమగా మాట్లాడటానికి, మనతో అనుకూలంగా ఉండటానికి ఉపయోగపడే తంత్రం. మనం కోరుకునే వ్యక్తులు ఎవరైనా సరే మనతో మంచిగా ఉండి కొన్ని రోజుల తర్వాత మనల్ని దూరంగా పెడితే వారు మనతో సఖ్యతగా ఉండకుండా ఇబ్బంది పెడుతూ కావాలని దూరంగా పెడుతున్న వ్యక్తులు ఎవరైనా సరే వారిని మీరు మళ్ళీ తిరిగి పొందాలంటే ఈ తంత్రాన్ని చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ తంత్రము చాలా సింపుల్ తంత్రం. కాకపోతే ఇది మీరు చేసుకునేటప్పుడు భక్తి శ్రద్ధలతో ఇష్టదైవాన్ని ఖచ్చితంగా పూజించాలి. మీరు ఈ తంత్రాన్ని చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. అదే పనిగా మీరు ఈ తంత్రం కోసం రోజులకు రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీరు పడుకునేటప్పుడు ఈ ఒక్క పని చేసి పడుకోండి. మీ కలలో మీరు చేసే పని ఏదైనా ఉంటుందో, ఏ పని అయితే మీ కలలో మీరు చేస్తారో అదే అవుతుందా కాదా, ఒకవేళ ఎప్పుడు అవుతుంది ఏంటి, మీరు పడుకున్న తర్వాత మీ కలలో మీకు ఎప్పుడు అవుతుంది, వాళ్ళని గురించి వచ్చే రెస్పాండ్ ఏంటి, మీరు ఎవరిని అయితే కావాలని చేశారో వాళ్ళ ఉద్దేశం ఏంటి, అలాగే వాళ్ళు మీకు వశమయ్యారంటే మీకు అనుకూలంగా మారే పరిస్థితులు ఏంటి, మీరు పడుకున్నాక మీ స్వప్నంలో వస్తుంది. ఇలా చేసి పడుకుంటే సరిపోతుంది. మీ స్వప్నంలో రావాలంటే నేను చెప్పే పని చేసి పడుకున్నాక మీకు ఆ స్వప్నం, మీరు జరిగే విషయాలన్నీ మీకు కలలో వస్తాయి. అవేంటో తెలుసుకుందాం. ఇది ఒక్కటి మీరు ప్రతిరోజు మీరు ఆచరించే విధానం. అంటే మీరు దైవాన్ని పూజించటం కానీ, లేదంటే మీరు ఉదయాన్నే లేచి మీరు ఏ పనులు చేసుకుంటారో ఆ పనుల్లో ఈ పని కూడా ఒకటి అని చేసుకోండి. అలా మీరు చేస్తే మీరు అనుకునే పనికి సత్ఫలితాన్ని వెంటనే ఇస్తుంది. దీనికన్నా ముందుగా ఒక లైక్ ఇవ్వండి. ఈ వశీకరణలో ఎలా చేసుకోవాలో తెలిసినవి చెప్తాను, జాగ్రత్తగా చేసుకోండి. మీకున్న ఎలాంటి సమస్య అయినా సరే ఇప్పుడు నేను చెప్పే తంత్రము పనిచేస్తుంది. మీ కోరికను తప్పకుండా మీ మనసులో, మీ తలంపులలో సంకల్పం చేసుకోవాలి. తలచుకొని ఆ యొక్క వ్యక్తిని, మీరు ఏ యొక్క వ్యక్తి కావాలనుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తిని కళ్ళ ముందుకు తెచ్చుకొని మీ కోరిక, మీ సంకల్పం ఏదైతే ఉందో అది మనసులోకి తెచ్చుకొని అప్పుడు దాని అర్థమే ఈ మంత్రాన్ని మీరు జపించాలి. ఇవన్నీ చేసి ఈ మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం చెబుతాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఎవరికైతే సమస్య ఉందో వారు మాత్రమే చేయాలి, ఇతరులు కాదు. నీకు సమస్య ఉందంటే ఇది నువ్వు మాత్రమే చేసుకుంటే ఫలితం ఉంటుంది. కాబట్టి మీరే పాటించాలి. మీరు పడుకునే ముందు ఏం చేయాలో చెబుతాను. ఇప్పుడు మంత్రం యొక్క విధానం గురించి చెబుతున్నాను. ఇప్పుడు మంత్రం గురించి చెబుతాను. ఇది చాలా చిన్న మంత్రం. నేను ఒకటి చెబుతాను, గుర్తుపెట్టుకోండి. ఎదుటి వ్యక్తిని, మీకు కావాల్సిన వ్యక్తిని మీ దారిలోకి తెచ్చుకోవాలంటే, మీ మాట వినేలా చేసుకోవాలంటే మీరు ఏ వ్యక్తి కావాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని ఏ సందర్భం కూడా అనుకూలించదో అలాంటప్పుడు బాధపడుతూ ఉంటారు. మీరు ఎన్ని చేసినా ఫలితం లేకపోతే చాలా బాధపడతారు. ఉద్యోగం చేసే చోట కానీ మీపై అధికారులు ఉంటారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీకు ఎక్కడైనా సరే ఇతరుల నుంచి ఇబ్బంది కలిగినప్పుడు వారిని దారిలోకి తెచ్చుకోవాలనే ప్రతి పనికి మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే మంచి వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి అలా చేయకండి. మీకు ఎదుటి వ్యక్తి వల్ల ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది నుంచి బయటపడి మీరు సంతోషంగా ఉండాలంటే దానికి మాత్రమే చేయండి. అలా చేస్తే మీకేమవుతుందండి? అలా చేయండి, భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయి. మీరు అలా చేస్తే మీకు భగవంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయి, గొప్పగా ఉంటాయి. మీరు ఎలాంటి ఎదుటి వ్యక్తి చెడు కోరుకోవటం లేదు కాబట్టి పై స్థాయికి వెళ్తారు. విజయము మీ వెన్నంటి ఉంటుంది. అలాగే భగవంతుని దివ్య ఆశీస్సులు మీకుంటాయి. ఇప్పుడు మీరు
చేయవలసింది, మీరు ఎప్పుడైతే పడుకుంటారో బెడ్ పైకి వెళ్ళగానే ఎప్పుడు నిద్రిస్తారో ఆ సమయంలో ఈ మంత్రాన్ని చెప్పుకోండి. శ్రద్ధగా వినండి. మీకేమైనా గుర్తు లేకపోతే మళ్ళీ వీడియో చూసుకోండి, లేకపోతే కాగితం మీద రాసుకోండి. క్లీం 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 3 సార్లు. తర్వాత శ్రీం 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 3 సార్లు. తర్వాత హ్రీం 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 అలా 3 సార్లు. తర్వాత త్రిపుర సుందరి సర్వం జగన్మమ వశం కురు కురు మాహ్యం బలం దేహి దేహి స్వాహ. ఈ మంత్ర జపం చేయటం వల్ల వశీకరణ శక్తి లభిస్తుంది. దాని ద్వారా మీకు పలుకుబడి వృద్ధి అవుతుంది. ప్రజాసేవలో జీవితాంతం గడపదలుచుకున్న వాళ్ళకి మంచి ఉపయోగం ఉంటుంది. సాంఘిక సేవల్లో, రాజకీయాల్లో పనిచేసే వారికి, పని చేయదలుచుకున్న వారికి కూడా ఈ మంత్ర జపం చేయటం ద్వారా అభివృద్ధిలోకి వస్తారు. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉంటారు. ప్రేమికులు కూడా ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వకుండా కలిసి మెలిసి ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మంచి అనుకున్న కోరిక నెరవేరటమే కాకుండా మీరు పడుకున్న తర్వాత మీకే కలలో ఎప్పుడు నెరవేరుతుంది, మీ స్వప్నంలో కనిపిస్తుంది. ఎప్పుడు నెరవేరేది కూడా మీ స్వప్నంలో తప్పకుండా కనిపించింది. ఇది అందరూ చేయండి. కానీ దీనికంటే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ మంత్రాన్ని ముందుగా మీరు ఎప్పుడైతే పడుకోవాలి అని అనుకుంటున్నారో అప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని 21 సార్లు ప్రతిరోజు జపించాలి. ఇందాక నేను చెప్పిన మంత్రాన్ని ఈ విధంగా ఖచ్చితంగా మీరు 11 రోజులు చేయండి. తర్వాత మీరు ఏ కార్యం గురించి అయితే మొదలు పెట్టారో అది మీకు మీ చేతికి వస్తున్నట్టు తెలుస్తుంది కలలో. ఆ తర్వాత ఈ మంత్రాన్ని విడిచిపెట్టొద్దు. మీకు నెరవేరినా కూడా ఈ మంత్రాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే మీకు మంచి జరిగింది కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చదువుకున్నా ఇంకా మంచి వశీకరణ శక్తి అనేది మీ ముఖంలో కనిపిస్తుంది. ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీకు. కాబట్టి ప్రతి నిత్యము మీ ఇష్టదైవ నామస్మరణ ఎలా చేసుకుంటారో అలానే 21 సార్లు ఈ మంత్రాన్ని చదువుకోండి. అలాగే దీన్ని ఏ రోజు మొదలు పెట్టాలంటే గురువారం రోజు మొదలు పెట్టండి. గురువారం రోజు ఎలా మొదలు పెడతారంటే గురువారం రోజే మొదలు పెట్టాలండి. గురువారం రోజు ముందుగా గురువారం ఉదయాన్నే స్నానం చేసి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని జపించండి. ముందుగా మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని తర్వాత మీ కోరికను, మీ సంకల్పాన్ని భగవంతుడికి చెప్పుకొని ఈ కార్యాన్ని నేను ఇలా మొదలు పెట్టుకుంటున్నాను, నీ ఆశీర్వాదాలు నాకు కావాలి, నేను ఇది బలంగా కోరుకున్న సంకల్పం స్వామి అని భగవంతునికి చెప్పుకొని ఆ తర్వాత మీరు చేసుకోండి. ఆ మంత్రం ఏంటంటే అచ్చశ్రీ బాలమంతస్త్రీ దక్షిణామూర్తి ఋషి గాయత్రి చందః త్రిపుర బాలదేవత మమ అభిష్ట సిద్ధిర్దే జపే వినియోగ. ఇంకొకసారి చెబుతాను. అచ్చశ్రీ బాలమంతస్త్రీ దక్షిణామూర్తి ఋషి గాయత్రి చందః త్రిపుర బాలదేవత మమ అభిష్ట సిద్ధిర్దే జపే వినియోగ. ఇక్కడ ఈ మంత్రాన్ని తప్పకుండా 108 సార్లు చదవాలి. 108 సార్లు చదివిన తర్వాత ఇక ప్రతిరోజు ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అంతకుముందు చెప్పానే క్లీం 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 శ్రీం 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 హ్రీం 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 త్రిపుర సుందరి సర్వం జగన్మమ వశం కురు కురు మాహ్యం బలం దేహి స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు జపించండి. ఇలా 11 రోజులు క్రమం తప్పకుండా ప్రతి రాత్రి జపించుకునే పడుకోవాలి. నేను గురువారం నాడు చెప్పిన ఈ మంత్రాన్ని ఒకే రోజు చదవాలి, రోజు కాదు. ఈ క్లీం క్లీం అనే మంత్రాన్ని మాత్రం ప్రతిరోజు 11 రోజులు పడుకోబోయే ముందు మీరు ఇందాక చెప్పిన మంత్రము ఒక్కరోజు చదువుకోండి, సరిపోయిద్ది. ఈ క్లీం క్లీం అనే మంత్రాన్ని మాత్రము
21 రోజులు తప్పకుండా చదవాలి. 11 రోజులు చదవాలి 21 సార్లు. పడుకోబోయే ముందు మీ మనసులో 21 సార్లు తలుచుకోండి. ఈ విధంగా చేసినట్లయితే మీరు అనుకున్న కార్యం నెరవేరుతుంది. ఎందుకంటే కొందరికి మంత్రాన్ని చదవటం బద్ధకంగా అనిపిస్తే అలాంటి వారికి ఇది సక్సెస్ ఫలితాన్ని ఇవ్వదండి. ఈ మంత్రాన్ని కనుక మీరు చదువుకోకపోతే మీరు అనుకున్నది సక్సెస్ కాదు. అలా బద్ధకంగా ఆలోచించకుండా మీరు ప్రతిరోజు ఇష్ట దైవాన్ని స్మరణ చేసుకొని ఇది గనక చేసుకున్నట్లయితే మనసులో కొద్దిగా తలుసుకున్నా సరిపోతుంది. మంచిగా అభివృద్ధి బాటలోకి వస్తారు. మీరు అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయి. ఇది ఛాలెంజ్గా చెబుతున్నాను. ప్రతి ఒక్కరూ చెయ్యండి. మీరు అనుకున్న ఫలితాన్ని మీ కళ్ళ ముందుగా తెచ్చుకోండి. ఈ మంత్రం బాగా పవర్ఫుల్గా ఉంటుంది. త్రిపుర బాలదేవత అమ్మవారి ఆశీస్సులతో, ఆ అమ్మవారి శక్తితో మీరు వర్ధిల్లుతారు. ఎందుకంటే ఆ తల్లి కరుణ మీ మీద పడిందంటే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఈ మంత్రాన్ని భగవంతుడిచ్చిన వరంలాగా భావించండి. మీరు ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఈ మంత్రాన్ని జపించటం ద్వారా మీరు అనుకున్నటువంటి ఫలితాలు వెంటనే వస్తాయి. కోరిన వ్యక్తులు వెంటనే మీ వశం అవుతారు. అలాగే జన వశీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేసి చూడండి. చేసిన వాళ్లకు తప్పకుండా ఫలితం వస్తుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ సమస్య నుండి బయటపడాలని పడుతూ ఉంటారో వారందరికీ వస్తుంది. మీరు అనుకున్నది జరిగిద్ది. తప్పకుండా రిజల్ట్ పొందుతారు. కాబట్టి ఇది చేసుకోండి. మీరు సత్ఫలితాన్ని పొందండి. దీనికి ఎలాంటి ఆహార నియమాలు లేవు. చేయవలసిందల్లా మంత్ర జపం మాత్రమే. కాబట్టి పడుకునే ముందు బెడ్ మీదకి పడుకునే ముందు మాత్రమే ఇది చేయండి. క్రమం తప్పకుండా చేయాలండి. దీన్ని చేస్తేనే మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఇది అమ్మవారి కృప వల్ల దేవుడిచ్చిన వరం అనుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టాలు జరగవు. ఇవన్నీ చక్కగా ఇంకొకసారైనా వీడియో విని ఇది కనుక తప్పకుండా అందరూ పాటించాల్సిన వశీకరణ మంత్ర శక్తి అండి. ఇది అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన వరం లాంటిది. ఇది చేసుకుంటే మీరు అనుకున్నవన్నీ చక్కగా మీకు జరుగుతాయి. మీకు అనుకున్న ఫలితం పొందుతారు. మీరు అనుకున్నట్టు నెరవేరుతాయి. దీనివల్ల ఎవరికి నష్టం జరగదు, లాభాలు మాత్రం వస్తాయి. ఖచ్చితంగా దీన్ని చేసుకొని తీరండి. ప్రతి ఒక్కళ్ళు చేసుకునే మంత్ర జపం అండి ఇది. ఈ మంత్రాన్ని జపించి మీరు అనుకున్న విధంగా మీరు అనుకున్న కార్యాలని సాధించండి. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.